శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆ ఆ ఆ ఆ ఓ ఇదే భగవద్గీత. అర్జున, వారి వారి దేహలోక శాస్త్ర వాసనల సహితమైన కామముల చేత వివేకం కోల్పోయిన వారు ఆయా కోరికలకు తగిన కల్పిత పద్ధతులను అనుసరించి ఆచరించి తమ తమ ప్రకృతి స్వభావాల చేత నియమింపబడిన వారై నా నిజతత్వం కంటే వేరైన దేవతలు అనబడే వారిని విషయాలను సేవిస్తూ ఉంటారు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. యహ యహ యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అచ్యుతుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదధామి అహం. ఏ కామభక్తుడు దేవతాభక్తుడు ఏ కామస్వరూపాన్ని దేవతాస్వరూపాన్ని ఎంత శ్రద్ధతో ఆరాధించటానికి కోరుతున్నాడో వారి వారి ఆ మూర్తులందు నిలిచే చలించని శ్రద్ధను నేను నిజములను ధరిస్తున్నాను. నిజాలు విచారించుకోమని తెలుసుకోమని చెప్తూ ఉన్నాను. సహ తయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనం ఇహతే లభతే చ తదః కామాన్ మయా ఏవ విహితాని తాన్. తనకు తానే గుర్తించలేని అటువంటి తన శ్రద్ధ చేత నిజమైన శ్రద్ధని తప్పుగా అన్వయించుకుంటున్న ఆ కామభక్తుడు ఆ కామదేవత యొక్క సేవనే కోరుతున్నాడు అర్జున. కనుక నా చేత విధింపబడినట్టుగానే ఆ కామాలను కామ ఫలితాలను దుఃఖాలను నిశ్చయంగా పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అంటున్నాడు అర్జునుడితో. అస్తవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేతసాం దేహాన్ దేవయజ్ఞః యాంతి మద్భక్తాః యాంతి మాం అపి. ఆ ఓ అందుకే ఈ అల్పబుద్ధులు పొందుదామనుకున్న కామఫలములన్నీ నాశనమవుతున్నాయి అర్జున. వారు బ్రతిక నిత్యవు అవుతున్నది. అయినా అలాగే వివేకహీనులై కామదేవతలను ఆరాధిస్తూ కామదేవతలను పొందుతున్నామనుకుంటారు. అలాంటి అల్పబుద్ధులు నన్ను చేరుకోలేరు. నా నిజభక్తులు నేను కలుగజేస్తున్న నిజమైన కోరికను నిజమైన శ్రద్ధను సరి అయిన విధంగా అన్వయించుకుని